హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం కృష్ణమూర్తి గారి ఇంటికి వచ్చామండి. ఇక్కడ అనమాట ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్లో అంటే ఎంట్రన్స్లో పెట్టారండి. ఇవన్నీ కూడా ఈ మొక్కల్ని కూడా మనం కొన్ని చూద్దాము. ఇవి కొన్ని నాకు పేర్లు తెలిసి ఇవి కెలాడియమ్స్ అండి. ఇదో కలరు, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదో వెరైటీ అనమాట. ఇదైతే చైనీస్ వైలెట్. ఇదిగోండి మధ్యలో తులసి. ఇదైతే లిప్స్టిక్ ప్లాంట్ అంటారు, అగ్లోమినిమా అని కూడా అంటారు కదా. ఇందులో ఇది ఒక వెరైటీ అనమాట. ఇదిగో చూడండి, ఇదైతే రబ్బర్ ప్లాంట్. ఇట్లా ఇది కూడా కెలాడియంలో ఒక వెరైటీ అండి. ఇవన్నీ ఇలా అరేంజ్ చేశారనమాట. ఈ అరేంజ్మెంట్ అయితే మనం చూద్దాము. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది గేట్ అండి. గేట్కి ఇరువైపులా ఇలాగ ఎలిఫెంట్ ఇయర్స్ పెట్టారండి. ఇక్కడొకటి చక్కగా అంటే అరేంజ్మెంట్స్ మనం ఇలా గార్డెనర్స్ ఇల్లు చూస్తూ ఉంటే, గార్డెన్స్ చూస్తూ ఉంటే మనకు కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట. ఎలిఫెంట్ ఇయర్స్ అండి ఇవి స్నేక్ ప్లాంట్స్ అండి. గుమ్మం దగ్గర పెట్టారనమాట. ఇవన్నీ ఆక్సిజన్ ఇచ్చేవి కదా, అందుకోసం ఇలా గుమ్మానికి పక్కనే పెట్టుకున్నారు. ఇది రబ్బర్ ప్లాంట్ అండి. కొంచెం పెద్దగానే ఉందన్నమాట. కానీ కుండీ చూసారా, చాలా చిన్నదిగా ఉంది. స్టాండ్ మీద పెట్టారనమాట. ఇప్పుడు ఈ మెట్ల మీద అండి అంతా అరేంజ్మెంట్ చేశారు చక్కగా. ఇదేమో కలోంజీ అండి, రేకే కానీ గుత్తుగా పూలు ఉన్నాయి. ఇది మనీ ప్లాంట్. ఇది కూడా అగ్లోనిమా అండి. ఇటు అనమాట. అటుపక్క కూడా చక్కగా అరేంజ్ చేశారు. ఇది ఆక్సిజన్ ప్లాంట్. కృష్ణమూర్తి గారి గార్డెన్లో మొక్కల పెంపకమే కాదండి, అసలు ఎట్లా అరేంజ్ చేశారు, స్టాండ్స్ అవి ఎలా తయారు చేశారు, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందామండి. ఈ ప్లాంట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా చక్కగా ఉందండి. పక్కనే మనకి బోగన్విలియా డబల్ షేడ్స్లో ఉందండి. ఆరెంజ్ పింక్ మిక్స్ అయిన కలర్లో చాలా బాగుంది. అయితే ఇది 100 రూపీస్ టబ్లో పెట్టారండి. ఇది కూడా చూడండి, దీని పేరైతే నాకు తెలీదు. ఇది కూడా చూడండి, గ్రీన్ క్రాటన్ అనమాట. ఇది గ్రీన్ ఎల్లో కాంబినేషన్స్తో ఉందన్నమాట. ఇలా చూడండి చక్కగా స్టాండ్స్ కూడా ఎంత చక్క పైప్స్తోనండి ఇవి తయారు చేశారు. చూసారా, ఓన్గా తయారు చేశారటండి ఈ పైప్స్తో అనమాట. ఈ స్టాండ్స్ చూడండి, ఇవి మనం నేర్చుకోవాల్సిందండి గార్డెనర్స్ దగ్గరికి వస్తే. ఇదైతే స్పైడర్ ప్లాంట్ అండి, చాలా బాగా వచ్చింది. ఇది అరేకా పామ్ అంటారండి. కొబ్బరి చెట్టులాగా ఉంటుందన్నమాట, కానీ చాలా అందంగా ఉంటుందండి. చాలా బాగుందండి. క్రాటన్ అయితే చాలా అందంగా ఉంది. ఆ పక్కనే మనకి నాగా చంప అంటారు కదా, అది ఉందన్నమాట. ఇది కూడా స్పైడరేనండి. ఇది పోలియాస్, ఇది ఒక రకం అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇవి చక్కగా డెకరేషన్గా వాడతారనమాట ఈ ప్లాంట్స్. ఇక్కడే లోటస్ వాటర్ లిల్లీస్ ఉన్నాయండి. మంచి కలర్, వైటు లైట్గా బ్లూ షేడ్ వచ్చింది, ఫ్లవర్స్తో ఉన్నాయి. దీని నిండా అజోలా వచ్చేసింది ఇదంతా. ఇక్కడ గడ్డి గులాబీలు ఉన్నాయండి, మాస్ రోజ్ అంటారు కదా. ఇవి కూడా చూడండి, ఇక్కడ కలబంద ఉంది. తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఇవ్వండి, ఇదో రకం. ఇది స్పైడరు. ఇది భలే ఉందండి. ఇక్కడ చూసారండి, ఇది పైప్ అనమాట. ఇది ట్యూబ్ లాంటిది. ఈ పైప్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ జాయింట్ చేశారు చూడండి. ఇదంతా కూడా సారే తయారు చేశారంట. ఇదిగోండి ఇట్లా చూసారా. ఇక్కడ మందారం ఉంది చూసారా. ఇది 8 అంగుళాల పైప్ అటండి. చూసారా ఇందులో అనమాట. ఇది కూడా మాస్ రోజే. దీనిలో అన్ని మొక్కలు పెట్టారండి. ఇక్కడ బొగడబంతి ఉంది, కరివేపాకండి. చూడండి చాలా ఫ్రెష్గా ఉంది. ఇవి చూడండి కాస్మాస్ అండి. ఇవి ముద్ద అనమాట, ఎల్లో కలరు. ఇది కూడా ఇలా పెట్టారు. కింద చూడండి ఒక ప్లేటు అరేంజ్మెంట్, కింద స్టాండ్ అనమాట. జేడ్ ప్లాంట్. ఇది జేడ్ ప్లాంట్ అండి, లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది మామూలుగా బెల్లగన్నేరు, కాకపోతే హైబ్రిడే ఇది కూడా. ఇదిగోండి కనకాంబరాలు. ఇది లేడీ కనకాంబరం అంటారు కదండి, అదనమాట. ఇదిగోండి ఇక్కడ మామూలు కనకాంబరం ఉంది. చూడండి చాలా బాగా పూసినాయి అనమాట. సార్ మొక్కలకి ఏమి ఇస్తున్నారో కూడా మనం తెలుసుకుందాం. హైబ్రిడ్ నందివర్ధనం అండి, అదే గరుడు వర్ధన అంటారు కదా. ఇది చిట్టి మందార అంటాం కదండి, వైశాలి మందార అని కూడా అంటారు. చూడండి చక్క మొగ్గలతో బాగుంది. కాకపోతే మొక్కలు ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయండి. ఇదైతే ఎల్లో కనకాంబరం. ఈ మిర్చి చూడండి చాలా ఘాటుగా ఉంటుందంట. ఈ మధ్య పెట్టారటండి, కానీ చెట్టు చిన్నదే కానీ కాయలు మాత్రం కనిపిస్తున్నాయి చక్కగా. టమాటాలు చూడండి చక్కగా ఎలా వచ్చినాయో. సారీ ఇలా 100 రూపీస్ టబ్లో ఒక వంగ మొక్క, ఇవి ఒక టమాటా పెట్టారండి. కానీ టమాటాలు అయితే చాలా చక్కగా కాసినాయి. వర్మీ కంపోస్ట్ ఇస్తారటండి ఎక్కువగా, ఓడబ్ల్యూడిసి వర్మీ కంపోస్ట్ అట్లా ఇస్తారంట. చూడండి వంగ కూడా చాలా పొడవుగా ఉంది కదా. ఇది వంగేరి వంగ అంటారండి, చాలా పొడుగ్గా ఉంటుందన్నమాట. అయితే అడుగు పొడుగును కూడా కాసిందటండి ఇది. అదే అనమాట దీని స్పెషల్. ఇది చమేలి అండి ఇది. తర్వాత ఇక్కడ కూడా వంగ ఉంది, పూత మీద ఉంది.
ఇది కూడా మల్లి చెట్టు అండి. మొత్తం దూసేస్తే ఇట్లా వచ్చిందమ్మా. ఇప్పుడు ఇదే టైం సార్ మనకి చెట్టు దుయ్యటానికి మళ్ళీ. ఇదైతే నందివర్ధనం. అబ్బా ఇది భలే ఉంది. గన్నేరి కలర్ చాలా బాగుందండి, భలే అందంగా ఉంది. సార్ని అడిగి ఒక కొమ్మ తీసుకెళ్ళాలి. ఇది సీతమ్మ వారి జడబంతి, ఎంత చక్కగా ఉందో, చాలా అందంగా ఉంది. బరువుకి వాలిపోతున్నాయి అనమాట. అది ఇట్లా ఉంది అనమాట. అంతా వేస్ట్ అంతా ఇలా వేసి తయారు చేస్తారంటండి. ఈ కూలర్ టబ్లో కూడా మనకి గార్డెన్ ఉడ్చినవి అన్నీ ఇందులో వేశారు. ఇందులో అయితే ఇసుక రెడీ చేశారు. ఇవన్నీ కూడా మన మొక్కలకు ఉపయోగపడేవేనండి. ఈ టమాటా చూడండి, కొంచెం బాగా ఎక్కువ పులుపు ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఇంకా తయారవ్వలేదండి. తయారైతే నేను కూడా టేస్ట్ చేసి మీకు చెప్పేదాన్ని. తయారవుతూ ఉన్నాయని తయారైపోయిందటండి. ఇంక తీయాలన్నారనమాట. ఈ టబ్స్లో పసుపు రెడీ అయిపోయింది. ఇగోండి పసుపు మొక్కలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఎండిపోయిన తర్వాత ఇవే తీసేస్తే ఇట్లా మనకి పసుపు రెడీ అవుతుంది. ఇందులో ఇంకా తీయాలన్నారండి. ఇది కృష్ణ తులసి అండి, డార్క్ కలర్లో ఉంటుంది. ఆరెంజ్ కలర్లో ఫ్లవర్ పూస్తుందండి. ఇది ముళ్ళు ఉంటాయి అన్నమాట ఈ చెట్టు, కానీ ప్లాస్టిక్ పూలా ఉంటుందండి. దీన్ని ఏమంటారంటే రోజ్ క్యాక్టస్. ఇక్కడ కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉందండి, అంటే ఇంకా కాపు రాలేదంటండి. ఇదేమో ఆరేకా పామ్ అండి. చెప్పాను కదా కొబ్బరి చెట్లా ఉంటుంది కదా, మంచిగా ఉందన్నమాట. ఇదిగోండి ఈ కుండీల్లోనే చక్కగా పెట్టారు. ఇప్పుడైతే మన కరివేపాకు దొరకని టైం అనమాట, అయినా కూడా బాగుంది. ఇక చూసారా పూత వచ్చేసింది. కరివేపాకు పూలు కూడా అందంగా ఉన్నాయి. ఇది తమలపాకు మొక్క అండి. ఇది కూడా 6 ఇంచెస్ పైప్ ఉంది కదండి, దానిలోనే పెట్టారు. ఇందులో OWDC ద్రావణం తయారు చేశారండి. ఇదిగోండి ఇది కూడా మొక్కలకి యూజ్ చేస్తూ ఉంటారనమాట. అందుకనే మొక్కలు ఇంత చక్కగా ఉన్నాయండి. ఓవరాల్గా సార్ గార్డెన్ ఇదనమాట. కృష్ణమూర్తి సార్ గార్డెన్ ఓవరాల్గా అండి. షేడ్ నెట్ కూడా ఉంది కొన్ని మొక్కలకి. ఇలా గార్డెన్స్ చూస్తున్నప్పుడల్లా కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తున్నాయండి. PVC పైప్స్తో స్టాండ్స్ తయారు చేయడం, తర్వాత మల్చింగ్ ఎలా చేయాలి, కంపోస్ట్ ఎలా తయారు చేయాలి. ఇది క్యాబేజీ అండి. ఇదైతే క్యాలీఫ్లవరు. చిన్న కుండీల్లోనే పెట్టారు, మనం అది అబ్జర్వ్ చేయాలి. ఇది కూడా క్యాబేజ్ అండి, ఇది కూడా క్యాబేజీనే. ఇదైతే క్యాలీఫ్లవర్ అనమాట. కూరగాయలన్నీ ఇలా పెట్టుకున్నారు. ఇదేమో ఆరెంజ్ ట్రంపెట్ వైన్ అండి, క్రేపరు. దొండకాయలు ఉన్నాయండి. ఇదిగోండి చూసారా ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ చిలకల కోసం ఉంచేస్తారటండి సార్. ఇక్కడ కూడా PVC పైప్స్తో చేసిన స్టాండ్ అండి, పొడుగున చేశారు. సారే తయారు చేశారటండి. గార్డెనింగ్ చేసే వాళ్ళందరూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అయితే మనం నేర్చుకోవాలండి. ఇవన్నీ అడీనియమ్స్ అన్నమాట. ఇలా PVC పైప్స్తో చేసిన స్టాండ్స్ చాలా బరువు మోస్తాయటండి సార్ చెప్పి. ఇది శంకు బ్లూ కలర్ అండి, సింగిల్ పెటలు. ఇది కాయిన్ మనీ ప్లాంట్ అంటారు, చైనీస్ మనీ ప్లాంట్ అంటారు, ఇంకో పేరు కూడా ఉందండి దీనికి. ఇది వాటర్లో పెరుగుతుంది. ఇది కృష్ణమూర్తి సార్ వర్క్ చేసుకునే టేబుల్ అటండి. ఇక్కడ కూడా మొక్కలు పెట్టుకున్నారంటే ఆయనకి మొక్కల మీద ఎంత అభిరుచి ఉందో మనం అర్థం చేసుకోవచ్చండి. స్నేక్ ప్లాంటు, కలోంజీ, లక్కీ ప్లాంట్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారండి చక్కగా అలా బొమ్మలతో అనమాట. ఎంత అందంగా ఉందో చూసారు. కృష్ణమూర్తి గారి గార్డెన్ చూస్తే మీకు ఏమనిపించిందండి? తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. కొత్త కొత్త విషయాలు కొన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.